అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. ఆగస్టు 13 గురువారం నుండి శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసంలో మీరు ఈరోజు దీపం వెలిగిస్తే మీకు లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే మీరు ఈరోజు ఖచ్చితంగా దీపం వెలిగించాలి. అన్ని మాసాలకెల్లా ఇది చాలా ప్రత్యేకమైన మాసం. అంతేకాకుండా అత్యంత పవిత్రమైన మాసం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శివారాధన చేస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో ఒక్కరోజు దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమే అవుతుందని అంటున్నారు పండితులు. శ్రావణ మాసంలో ఏ రోజు దీపం వెలిగించడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఇది శివుడికి చాలా ప్రత్యేకమైన మాసం అని కూడా అంటారు. ఇక ఈ మాసంలోనే అనేక పండుగలు వస్తాయి. ముఖ్యంగా రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం, నాగుల చవితి ఇలా చాలా పండుగలు వస్తాయి. ఈ మాసంలో మొత్తం అమ్మవారిని, శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇక కొంతమంది తులసి చెట్టును పూజించి ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఉంటారు. అలాగే శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు, ఇలా శ్రావణ శుక్రవారాలని శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివయ్యలను పూజిస్తారు. మన సనాతన ధర్మం ప్రకారం శ్రావణ మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలామంది మహిళలు ఉదయం సాయంత్రం స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తులసి మాత దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతికూలత తొలగిపోయి సానుకూలత పెరిగి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని అంటారు. అయితే ఈ మాసంలో కొంతమంది ప్రతిరోజు దీపారాధన చేస్తే మరికొంతమంది మాత్రం సోమవారం, శుక్రవారం, మంగళవారం మాత్రమే దీపం వెలిగిస్తూ ఉంటారు. అయితే వీటన్నిటికంటే ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన రోజున దీపం వెలిగించటం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మాత దగ్గర దీపం పెట్టడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. దీని వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందట. ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి సానుకూలత పెరుగుతుందని, మధ్యలోనే ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందట. అందుకే శ్రావణ పౌర్ణమి రోజు దీపం వెలిగించడం చాలా మంచిదని చెబుతున్నారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ పండుగ కూడా వస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాతే రాఖీ కట్టాలని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఇంటి గుమ్మం ముందు, తులసి మాత ముందు దీపం ఖచ్చితంగా వెలిగించాలి. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో దీపం వెలిగిస్తే లక్ష్మీ ఆకర్షణ కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది.